హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే తెలంగాణ సర్వపిండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చెప్తాను చూడండి. మనం ఇది పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, ఎండు కారంతో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి మనం ఎన్నైతే చేసుకోవాలనుకుంటామో అంత పిండిని తీసుకోండి. నేను ఇక్కడ 2.5 కప్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ అందులోకి కారం యాడ్ చేయండి, తగినంత ఉప్పు యాడ్ చేయండి. నేను ఒక 1 స్పూన్ కారం యాడ్ చేశాను. సో మీకు ఎంతైతే పిండి ఉంటుందో దాన్ని బట్టి కారం అండ్ స్పైసీ ఎంత తినగలుగుతారో అంత. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని ఉప్పు కారం అన్నీ తగినంత యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసిన పల్లీలు, అలాగే ఆనియన్స్ని మంచిగా సన్నంగా తురుముకోండి. వాటిని కొంచెం క్రష్ చేస్తూ వేయండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర, కరివేపాకు ఇంకా మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసేయండి. అండ్ నువ్వులు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి తీసుకొని ఆ నువ్వులని అందులో యాడ్ చేసేయండి. అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి. నిదానంగా పిండిని మొత్తం కలపాలి. మనం వాటర్ యాడ్ చేసి కనుక పిండిని కలిపితే కారం అనేది ఉండల్లా అవుతుంది. సో ఇదే ప్లేస్లో మనం కారం వేయకుండా పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి అది యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను అలా సోరకాయతో మిక్సీ పట్టి లేదంటే సొరకాయ తురిమి పచ్చిమిర్చితో చేసి చూపిస్తాను. సో ఇలా బాగా కలిపిన తర్వాత పిండి మంచిగా మిక్స్ అయిన తర్వాత కారం వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి. గట్టిగా ఉంటే మనకి సర్వపిండి పెట్టడానికి రాదు. సో ఎప్పుడు కానీ సర్వపిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి, సర్వపిండి కోసం పెట్టుకునే పిండిని. సో అలా వాటర్ యాడ్ చేస్తూ పిండి మంచిగా కలుపుకోండి. సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని ముద్దలాగా చేసేసుకోండి. సో సాఫ్ట్ ఉంటేనే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. వాటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోండి. పిండి మొత్తాన్ని కూడా చిన్నగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో. మనం సర్వపిండి పెట్టుకునే గిన్నె ఎలా ఉంటుందో సైజుని బట్టి మనకి ఆ గిన్నె నిండా అప్ప రావాలి కాబట్టి అలా. సో అలా చేసుకోండి, ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు ఇక్కడైతే నేను పిండి ఎంతైతే ఉందో దాన్ని బట్టి అండ్ మనం పెట్టే గిన్నెలను బట్టి చూసుకొని వాటిని ముద్దలుగా చేసుకోవడం జరిగింది. సో ఆ పిండి మొత్తం అయిపోయేంత వరకు వాటి సైజుని బట్టి నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. సో నాకు ఇక్కడైతే చూడండి, మీరు పిండి మొత్తం అయిపోయేంత వరకు నేను బాల్స్లా చేసి పెట్టాను. సో మీరు చూసుకోవచ్చు 8 వరకు వచ్చాయి, నాకు 8 బాల్స్ వరకు వచ్చాయి. అంటే మనం చేసుకునే సర్వపిండి 8 గిన్నెల వరకు అవుతుందన్నమాట. సో ఫస్ట్ టైం మీరు ఒక 3 or 4 పెట్టేసుకుంటారనుకోండి, మనకి కాల్చేటప్పుడు నిదానంగా కాల్చేసుకోవచ్చు. ఒక గిన్నెలో మన సర్వపిండి పెట్టుకోవాలనుకునే గిన్నెలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా ఒత్తి మళ్ళీ టర్న్ చేసి దాన్ని మంచిగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనం ఒకవేళ బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే పల్చగా పెట్టేసుకోండి. లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే లావుగా పెట్టేసుకోండి. మరీ లావుగా కాకుండా మీడియం సైజులో పెట్టుకోండి. మరీ లావు పెడితే కాలదు. సో సన్నం కావాలి మనకి, క్రిస్పీగా ఉండాలి కరకరలాడుతూ అంటే సన్నం పెట్టేసుకోండి. లేదు మనకి మెత్తగా ఉండాలి అంటే మీడియం లావు సైజులో పెట్టేసుకోండి. సో అలా నూనె, ఆ గిన్నెలో ఉన్న నూనె చేయికి అంటించుకుంటూ దాన్ని సాఫ్ట్గా ప్రెస్ చేయండి. మంచిగా గిన్నెకి మొత్తం వచ్చేలా దాన్ని స్ప్రెడ్ చేయండి. సో అక్కడ హోల్స్ నేను ఎందుకు చేశాను అంటే అప్ప అనేది మంచిగా కాలాలి. సో సర్వపిండి మొత్తం మనకి ఈవెన్గా ఫ్రై అవ్వడానికి, కుక్ అవ్వడానికి నేను అలా హోల్స్ చేశాను. అలా చేసినట్టయితే వాటిలోకి నూనె వెళ్ళి అండ్ మంట తగిలి మంచిగా అవుతుందన్నమాట. సో అలాగే సేమ్ ఇంకో గిన్నెలో కూడా పెట్టేస్తున్నాను. సో మీరు చూసారు కదా, సేమ్ ప్రాసెస్లో మళ్ళీ దీన్ని కూడా టర్న్ చేసి పిండిని ఒకసారి ఒత్తి మళ్ళీ తిప్పి రిటర్న్ వేసి మంచిగా ఒత్తుకోండి. నిదానంగా పల్చగా కావాలి అంటే పల్చగా, లేదంటే మీడియం సైజ్ మందంలో ఒత్తేసుకుంటే మనకి మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట. సో మనం పిండి పెట్టే విధానంలోనే మనకి అప్ప అనేది టేస్ట్ వస్తుందన్నమాట. అంటే కాలడం కాలకపోవడం. మంచిగా కాలాలి, కరకరలాడాలి అంటే సన్నం పెట్టుకోవాలి. లేదు మెత్తగా ఉండాలి అంటే కొద్దిగా లావు పెట్టుకోండి. మరీ లావు పెడితే మాత్రం పిండి ఉడకదు. సో అలా హోల్స్ లాగా చేసుకొని ఆయిల్ ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా హోల్స్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకో దాంట్లో పెడుతున్నాను. నేను ఒక 4 పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ 2 పెట్టి 2 సైడ్స్ గ్యాస్ పైన కాల్చి అవి 2 తీసేసి మనం అవి చల్లారేసరికి మనం రెడీగా పెట్టుకున్న 2 గిన్నెలు మళ్ళీ పెట్టేసుకుంటే అవి కాలేలోపు మళ్ళీ మనం ఇవి 2 అనేది పెట్టేసుకోవచ్చు. సో అలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను 4 ఇట్లో పెట్టేసుకుంటున్నాను. సో మీకు చూపించేది మాత్రం ఇక్కడ నేను
3 గిన్నెలో పెట్టినవి చూపిస్తాను. సో చూడండి. ఇది కూడా అంతే. నేను ఇందాక ఫ్లాట్ గిన్నెలో పెట్టేశాను కదా! సర్వపిండి గిన్నెలు 2 ఉంటే వాటిలో పెట్టేశాను. అండ్ ఇంకా నేను మనకి ప్యాన్ ఉంటుంది కదా కడాయి, సో మనం ఏదైనా ఫ్రై చేసుకునేది దాంట్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే గిన్నెలు సరిపోవు కాబట్టి ఒకేసారి 4 ఉండవు కదా ఎవరికైనా. సో 2 ఉన్నాయి మాకు. సో నేను ఇంకా మిగతా 2 సేమ్ ఇలా నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇలాంటి ఇంకో పెద్ద ప్యాన్ ఉంది. సో అవి రెండిట్లలో పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ చూడండి, మనం ఫస్ట్ ఏదైతే పెట్టామో దాన్ని స్టవ్ పైన పెట్టేశాను. ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనిచ్చి క్యాప్ తీసి ఒకసారి చెక్ చేయండి. అది ఉడుకుతుంది కదా, సో మళ్ళీ క్యాప్ పెట్టేసేయండి. మరీ హెవీగా ఫుల్గా పెట్టకండి గ్యాస్. అలా అని సిమ్లో పెట్టద్దు, మీడియంలో పెట్టేసి ఉడకనివ్వండి. అది ఉడికినట్టయితే మనకు అక్కడ కనిపిస్తుంది, లేస్తుంది. సో అప్ప అనేది మనకి ఇలా లేసిపోతుంది. సో దాన్ని అప్పుడు మనం పుల్కా తీసే దాంతో పట్టి రిటర్న్ చేసేయండి. రిటర్న్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టండి. క్యాప్ పెట్టి దాన్ని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఎందుకంటే మనకి లోపల పిండి అనేది ఉడకాలి కాబట్టి మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి చెక్ చేయండి. మనకి గిన్నెకి అంటుకోకుండా అప్ప అనేది వచ్చినట్టయితే మనకి సర్వపిండి రెడీ అయినట్టే. సో చూసారు కదా, నేను తిప్పినప్పుడు అది మంచిగా వచ్చింది. సో నేను దాన్ని కాలింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసి తీసేస్తున్నాను అనమాట. సర్వపిండి రెడీ అయిపోయింది చూసారా. సో సేమ్ ఇలాగే మనం మిగతా ప్రాసెస్ అంతా చూడాలి. నేను నెక్స్ట్ సేమ్ ఇదే కడాయిలో ఎందుకు చూపించట్లేదు అంటే, ఇలా పెట్టుకున్నప్పుడు కడాయిస్లో ఎలా కాల్చుకోవాలి అనేది. సో మనం ఏం చేయాలి అంటే ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ గిన్నెని తిప్పుతూ కాల్చుకోవాలి. ఎందుకంటే ఫ్లాట్గా ఉంటే మనకి మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది, కానీ ఇలా ఉన్నప్పుడు కుక్ అవ్వదు. సో అలా మనం ఆయిల్ని తిప్పుతూ అండ్ అలాగే గిన్నెని తిప్పుతూ మంచిగా క్యాప్ పెట్టేసి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోండి. సో మంచిగా కుక్ అయితేనే మనకి టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, అది దానంతట అది సైడ్స్కి లేచింది. సో అలా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం చుట్టూ ట్రై చేయాలి తీయడానికి. కాలనప్పుడు కాసేపు వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయాలి. సో అలా వచ్చాకనే దాన్ని రిటర్న్ చేసేసి మళ్ళీ కాల్చుకోండి. మూత పెట్టేసి మంచిగా కాల్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఓకే, మనకి కింద కూడా అది ఓపెన్లో కనిపిస్తుంది ఆల్రెడీ. సో తీసేసుకోండి అంతే. మనం సింపుల్గా ప్రతి ఒక్కదాన్ని కూడా ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. టేస్టీ సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి యూజ్ ఉంటుంది, అంటే వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.